తనకు టిక్కెట్ ఇవ్వొద్దని ఎవరూ వ్యతిరేకించలేదని అన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగేష్. అన్ని ఆలోచించే అధిష్టానం తనకు అవకాశం కల్పించిందని చెప్పారు. అందరినీ కలుపుకొని ఆదిలాబాద్లో విజయం సాధిస్తాను అని అంటున్న నాగేష్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి అధిష్టానం మీకు అవకాశం ఇచ్చింది, ఎట్లా ముందుకెళ్తున్నారు ఆదిలాబాద్? నేను ఈ మధ్యనే గౌరవ ప్రధాని యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరిన 3 రోజులకే నాకు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, ప్రథమంగా ప్రధాని గారికి, అదే మాదిరిగా రాష్ట్ర అధ్యక్షులు అంటే దేశ అధ్యక్షులు నడ్డా గారికి, అమిత్ షా గారికి, పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా, మరి స్థానికంగా కిషన్ రెడ్డితో సహా మొత్తం నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీ మా జిల్లాలో చాలా పటిష్టంగా ఉంది. చాలా సంవత్సరాలుగా నూక్ అండ్ కార్నర్లో గ్రామీణ స్థాయి నుంచి పేద వర్గాల నుంచి కూడా చాలా పటిష్టంగా ఉన్నటువంటి అక్కడ నాయకత్వము పార్టీ ఉంది. కాబట్టి అదే మాదిరిగా అక్కడ గౌరవ శాసనసభ్యులు క్యాడర్ అంతా ఉంది. కాబట్టి మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరుగుతాయి. గూడెం నాగేష్ ఇవాళ నిన్న వచ్చారు, ఇవాళ టికెట్లు కొట్టుకుపోయారు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎట్లా స్పందిస్తారు? అంటే ఏ పార్టీ అయినా కూడా అన్ని వనరులను చూస్తుంది. వనరులను చూడడమే కాకుండా అవకాశాలు ఎవరికి ఏ విధంగా ఉంటాయి, అదే మాదిరిగా స్థానికంగా ఉన్నటువంటి బలాబలాన్ని బేరీజు వేసుకోవడం, సామాజికంగా ఉన్నటువంటి బేరీజు వేసుకోవడం, అవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతనే అన్ని అంగులలో చూసుకోవడం, అన్ని సమాచారాన్ని, అంటే ఒక దేశంలో ఉన్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీగా, ఒక పెద్ద పార్టీగా, ప్రజాస్వామ్యంలో పెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ బట్టి గుడ్డిగా ఏదో చేయదు. అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించిన తర్వాతనే నిర్ణయిస్తుంది. ఆ విధంగానే నాకు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూ సీఎం రమేష్ రాథోడ్తో పాటు ఇంకొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్ళి కూడా అధిష్టానంతో డిస్కషన్ చేశారు, నాగేష్కి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వద్దనేది. ఇట్లాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? అంటే నాకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి టికెట్ కావాలని చెప్పేసి వెళ్ళారు. ఎందుకంటే టికెట్ ఆశించడంలో తప్పు లేదు, అందరూ కూడా ఆశించారు, ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొదటి నుంచి పార్టీలు ఉన్నారు కాబట్టి అడగడంలో తప్పు లేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని విధాలుగా క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా ఆలోచించుకొని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ ఎవరైతే ఏ విధంగా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా నన్ను నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా అందరు కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. సో సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీ, అక్కడ ఆయనను కాదని మీకు టికెట్లు ఇచ్చారు, ఆ లోకల్లో అందరూ మీకు సహకరిస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా, ఎందుకంటే అందరితో ఇప్పటికే చాలా మందితో మాట్లాడుకోవడం జరిగింది. పార్టీ కూడా అన్ని విధాలని ఆలోచించుకునే నన్ను డిసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో సంప్రదించి ముందుకెళ్తాం. మొన్న శంకర్ని కూడా మేము అడిగినప్పుడు కూడా మీరేమో నాగేష్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, కానీ అక్కడ వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా చూస్తారంటే కూడా కొంత తెలియదు ఇంకా ఆ విషయం ఢిల్లీకి వెళ్ళిన సంగతి అనేది ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అడగడం అంటే వ్యతిరేకించడం కాదు, నాకు కావాలని చెప్పి అడగడంలో తప్పు లేదు. కానీ మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎందుకంటే పెద్ద పార్టీ ప్రజాస్వామ్య ప్రపంచంలో ఒక పెద్ద అంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక పెద్ద పార్టీ అన్ని రకాలుగా ఆలోచించుకొని క్షేత్రంలో, ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తే ఇంకెవరో చెప్తే ఇక్కడ పైరవీలకి తావు లేదు. అన్ని రకాలుగా పూర్తి సమాచారం సేకరణ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి, అభ్యర్థులకు ప్రకటన జరుగుతాయి తప్ప వేరెవరో చెప్తే ఇచ్చే కార్యక్రమాలు జరుగు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే సరే, అక్కడ ఒక 2 సార్లు అవకాశం ఇచ్చారు, సరే మొన్న కూడా పరిశీలిస్తామన్నారు. కానీ ఈరోజు భారతదేశంలో, ఎందుకంటే ప్రపంచంలోనే ఒక మంచి నాయకత్వం ఈరోజు మోడీ గారి నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచంలో అగ్రగామిగా ఉండడానికి ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్గా ఎదగడానికి ఆస్కారం ఉంది. అదే మాదిరిగా ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతి కార్యక్రమాలు జరగకుండా దేశాన్ని పటిష్టంగా ప్రపంచ దేశాల్లో అందరూ మన్ననలు పొందే విధంగా మరి కృషి చేస్తున్నటువంటి ప్రధాని యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి నేను రావడం జరిగింది.
సో ఇది మొత్తం మీద ఆదిలాబాద్ సీటు కొన్నాళ్ళు కొంత సస్పెన్స్గా జరిగింది. ఎందుకంటే గోడం నాగేష్కు సీట్లు ఇవ్వద్దంటూ కూడా ఇటు సొంత పార్టీ నేతలే ఢిల్లీకి వెళ్ళి నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావును కాదంటూ నగేష్కు ఇవాళ ఆదిలాబాద్ సీటు కేటాయించారు. ఇక అందరితో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు భేదాలు లేవు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తాం, ఆదిలాబాద్ సీటు కైవసం చేసుకుంటామని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌతమ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.